హే గైస్, ఎలా ఉన్నారు? 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 1 అనేది నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 26న స్ట్రీమ్ అవుతుంది. లాస్ట్ సీజన్ వచ్చి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలయింది కాబట్టి అండ్ 'స్ట్రేంజర్ థింగ్స్' స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 డెకేడ్ అయింది. కాబట్టి ముందు సీజన్స్‌లో ఏం జరిగిందో మనకి గుర్తుండకపోవచ్చు. కాబట్టి ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్‌లో నేను ఎవ్రీ సీజన్ కూడా రీక్యాప్ చేస్తాను షార్ట్‌గా. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ అనేది 1980స్‌లో హాకిన్స్ అనే ఊర్లో జరుగుతూ ఉంటుంది. మైక్ వీలర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయిన విల్ బయర్స్, డస్టిన్, లూకస్‌తో సరదాగా గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా గేమ్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు సైకిల్ వేసుకొని బయలుదేరతారు. బయటేమో చీకటిగా ఉంటుంది. విల్లేమో వాళ్ళ ఇంటికి వెళ్ళే సమయంలో ఒక డెమోగార్గన్‌ని ఎదుర్కొంటాడు. బిల్ వాళ్ళ అమ్మ జాయ్స్ బయర్స్ ఏమో బిల్ ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటుంది. ఎవరికి కాల్ చేసినా సరే బిల్ ఇక్కడ లేడు అని చెప్తూ ఉంటారు. వాళ్ళ పెద్ద కొడుకైన జోనథన్‌తో పాటు కలిసి విల్‌ని వెతుకుతుంది. అయినా సరే విల్ ఎక్కడ దొరకడు వాళ్ళకి. ఇంకా హాకిన్స్‌కి పోలీస్ ఆఫీసర్ అయిన జిమ్ హాపర్ దగ్గరికి వెళ్లి విల్లు కనపట్లేదని కంప్లైంట్ ఇస్తుంది. అలాగే మైక్, లూకాస్, డస్టిన్ కూడా విల్లు కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతుండగా వాళ్ళకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, 11, షార్ట్‌గా ఎల్ అని పిలుస్తారు. హాకిన్స్‌లో హాకిన్స్ ల్యాబ్ అని రీసెర్చ్ సెంటర్ లాంటిది ఒకటుంటుంది. మెయిన్‌గా సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్స్ లాంటివి ఇక్కడ చేస్తూ ఉంటారు. అందులో ఈ ఎల్ మీద రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఈమె ఇప్పుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చింది. మైక్ ఏమో ఎల్లని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచుతాడు. ఆ హాకిన్స్ ల్యాబ్ కి సంబంధించిన వాళ్ళేమో 11 కోసం వెతుకుతూ ఉంటారు. మెయిన్ గా డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ఇతన్ని ఎల్ పాప అని పిలుస్తుంది. ఈయన ఆ హాకిన్స్ ల్యాబ్ లో చాలా ముఖ్యమైన వ్యక్తి. అండ్ ఎల్ ఏమో విల్లు ఫోటోని చూసి ఎక్కడున్నాడో తెలుసు అని చెప్తుంది. ఎక్కడో కాదు, అప్ సైడ్ డౌన్ అనే ఒక ప్లేస్ లో ఉంటాడు. అప్ సైడ్ డౌన్ అంటే సేమ్ మనిషిలో ఉన్న ప్రపంచమే, కానీ రివర్స్ లో ఉంటుంది. ఆ ప్రపంచంలో మాన్స్టర్స్ అనేవి ఉంటాయి. విల్ అప్ సైడ్ డౌన్ లో ఇరుక్కుపోయాడు అని 11 చెప్తుంది. అసలు ఈ అప్ సైడ్ డౌన్ ఏంటి, ఈ డెమోగార్గన్స్ ఏంటి, మన మెయిన్ హ్యూమన్ వరల్డ్ కి దీనికి ఆ పోర్టల్ అనేది ఎలా ఓపెన్ అయింది అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇంకా మైక్ కి ఒక అక్క ఉంటుంది. ఆమె పేరు నాన్సీ. ఈమె స్టీవ్ హ్యారింగ్టన్ అనే ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంటుంది. అండ్ నాన్సీ అంటే విల్లు వాళ్ళ అన్నయ్య జోనథన్ కూడా ఇష్టమే. కానీ నాన్సీ స్టీవ్ తో ఉంది కాబట్టి అతను జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండిపోతాడు. ఒకరోజు నాన్సీ స్టీవ్ వాళ్ళ ఇంటికి పార్టీ కోసం వెళ్తుంది. తోడుగా తన ఫ్రెండ్ అయిన బార్బ్ ను కూడా తీసుకెళ్తుంది. కానీ బార్బ్ ఒంటరిగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు ఆమె చెయ్యి కట్ అయ్యి బ్లడ్ కారుతుంది. ఆ బ్లడ్ వాసనకి ఒక డెమోగార్గన్ వచ్చి ఆమెని అప్ సైడ్ డౌన్ లోకి తీసుకెళ్లిపోతుంది. డెమోగార్గన్స్ బ్లడ్ వాసన అనేవి చాలా ఈజీగా పసిగడతాయి. అండ్ విలువల అమ్మకేమో రకరకాల ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఫోన్ కాల్స్ చాలా వింతైనవి, సరిగ్గా వినిపించవు. విల్లు తనతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు అని ఆమె అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో లైటింగ్ సెటప్ చేసి గోడ మీద ఏబిసిడీలు రాస్తుంది. ఆ లైట్స్ ని యూస్ చేసి విల్లు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆమెకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ విల్లు అక్కడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అని. అండ్ అలాగే ఒక డెమోగార్గన్ కూడా వాళ్ళ ఇంటి గోడ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా హాపర్ చేసే ఇన్వెస్టిగేషన్ అతన్ని హాకిన్స్ ల్యాబ్ వరకు తీసుకెళ్తుంది. డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ఆ ల్యాబ్ కి హెడ్ అని ఊపర్కి అర్థమవుతుంది. అండ్ ఈ మార్టిన్ బ్రెన్నర్ మీద ఇంతకు ముందు పిల్లల కిడ్నాప్ కేసులు అనేవి చాలా ఉన్నాయి. విల్లును కూడా వాళ్ళే తీసుకెళ్లి ఉంటారు అని హాపర్ అనుకుంటాడు. అప్పుడు ఒక రోజు చెరువులో విల్లు బాడీ దొరుకుతుంది. కానీ ఆ బాడీ తర్వాత ఫేక్ అని అర్థమవుతుంది. ఇది ఎవరు చేశారంటే హాకిన్స్ ల్యాబ్ వాళ్ళే చేశారు. ఎందుకంటే ఈ అప్ సైడ్ డౌన్ పోర్టల్ అనేది ఆ హాకిన్స్ ల్యాబ్ లోనే ఓపెన్ అవుతుంది. అండ్ దాని గురించి బయటికి ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తుందేమో అని ముందే ఇలా చేశారు. ఇంకా హాపర్ ఏమో హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తాడు విల్లుని రక్షించడానికి. కానీ హాపర్ కి అక్కడ విల్లు కనిపించడు. కానీ అదే ల్యాబ్ లో 11 గీసిన ఒక డ్రాయింగ్ హాపర్ కి దొరుకుతుంది. ఆ డ్రాయింగ్ ఆధారంగా 11 వాళ్ళ అమ్మని ట్రాక్ చేయగలుగుతారు. అండ్ ఆమె దగ్గరికి హాపర్ అండ్ జాయ్సీ వెళ్తారు. ఆమె మెంటల్ గా స్టేబుల్ గా ఉండదు. ఎందుకంటే డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ఈమెకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెకి పుట్టిన 11 ని కిడ్నాప్ చేస్తాడు ఎక్స్పెరిమెంట్ కోసం యూస్ చేసుకోవడానికి. అండ్ జోనథన్ ఏమో వాళ్ళ తమ్ముడు కోసం వెతుకుతూ ఉంటే బార్బ్ ఉన్నప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక ఫోటోని తీస్తాడు. ఆ ఫోటోని చెక్ చేసుకుని చూస్తే అక్కడ ఒక మాన్స్టర్ కనబడుతుంది. దాని ఆధారంగా ఇప్పుడు నాన్సీ అండ్ జోనథన్ ఇద్దరు కలిపి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ కలిసి వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక చెట్టు మధ్యలో నుంచి ఒక టన్నెల్ కనబడుతుంది. ఆ టన్నెల్ లోపలికి నాన్సీ వెళ్తుంది. ఆ టన్నెల్ అప్ సైడ్ డౌన్ కి దారి తీస్తుంది. లోపల ఒక డెమోగార్గన్ ని చూసి నాన్సీ భయపడి అరుస్తూ ఉంటుంది. జోనథన్ ఏమో నాన్సీకి హెల్ప్ చేసి ఆ టన్నెల్ నుంచి బయటికి తీస్తాడు. మైక్ మరియు అతని స్నేహితుల్ని స్కూల్లో కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తూ ఉంటారు. 11 అప్పుడు తన నిజమైన పవర్స్ ని బయటపెట్టి మైక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడుతుంది. అండ్ అదే ప్లేస్ లో
హాకిన్స్ ల్యాబ్ కి చెందిన వాళ్ళు 11ని కనిపెట్టి 11 వెనకాల పడతారు. 11 తనకున్న శక్తితో ఒక వ్యాన్ మొత్తాన్ని గాల్లో లేపి అవతల పడేస్తది. అసలు ఈ అప్‌సైడ్ డౌన్ ఏంటి? ఆ టన్నెల్ అనేది ఎలా ఓపెన్ అయిందంటే 11కి చాలా పవర్స్ ఉంటాయి. అందులో ఒక పవర్ ఏంటంటే ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని కూడా దగ్గరికెళ్ళి చూడొచ్చు. కానీ మనం ఉన్నామని వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. ఈ పవర్‌ని యూజ్ చేసి ఈ హాకిన్స్ వాళ్ళు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోవడానికి ట్రై చేస్తారు. అలా కనుక్కునే ప్రాసెస్‌లో 11 ఒక డెమోగార్గన్‌ని చూసి బాగా భయపడి గట్టిగా అరుస్తుంది. ఆ పవర్ వల్ల ఆ టన్నెల్ అనేది క్రాక్ అయిపోయి ఓపెన్ అయిపోద్ది. ఇదే సైకిక్ పవర్‌ని యూజ్ చేసి మళ్ళీ విల్లుతో మాట్లాడాలని అందరూ ప్లాన్ వేస్తారు. 11 ముందు బార్బుని చూస్తుంది. కానీ బార్బ్ అక్కడ చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత విల్లుని చూస్తుంది. విల్లు బతికే ఉన్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు విల్లుని కాపాడడానికి హాపర్ అండ్ జాయిస్ హాకిన్స్ ల్యాబ్‌కి వెళ్తారు. అంటే హాకిన్స్ ల్యాబ్‌లో ఓపెన్ అయిన పోర్టల్‌ని యూజ్ చేసి విల్లుని బయటికి తీసుకురావడానికి. అక్కడ ల్యాబ్ వాళ్ళకి వీళ్ళు దొరికిపోతారు. మార్టిన్ బ్రెన్నర్ ఏమో "నువ్వు మాకు 11 ఇవ్వు. మేము మిమ్మల్ని అప్‌సైడ్ డౌన్ లోపలికి పంపిస్తాం. మీరు విల్లుని కాపాడుకోవచ్చు" అని ఒక డీల్ చెప్తాడు. హాపర్ కూడా ఆ డీల్‌కి ఓకే చెప్తాడు. దాని ప్రకారమే హాపర్ అండ్ జాయిస్ అప్‌సైడ్ డౌన్‌కి వెళ్తారు. ఇంకా స్టీవ్‌కి, నాన్సీకి ఒక చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవలో జోనథన్‌ని కూడా స్టీవ్ ఇన్వాల్వ్ చేస్తాడు. అప్పుడు జోనథన్‌కి, స్టీవ్‌కి ఒక గొడవ అవుతుంది. జోనథన్ స్టీవ్‌ని చితక్కొట్టేస్తాడు. స్టీవ్ ఫేస్ మొత్తం బ్లడ్డే ఉంటది. ఇంకా అప్పుడు పోలీసులొచ్చి ఆ గొడవను కంట్రోల్ చేస్తారు. ఆ ఫేస్‌కి రక్తంతోనే ఆ రోజు రాత్రి విల్లు వాళ్ళ ఇంటికి స్టీవ్ వస్తాడు. నాన్సీ అండ్ జోనథన్ అక్కడే ఉంటారు. ఆ బ్లడ్ వాసనకి సీలింగ్ లోపల నుంచి ఒక డెమోగార్గన్ బయటకొస్తుంది. ముగ్గురు కలిపి ఆ డెమోగార్గన్‌కి గట్టి ఇంజురీసే చేస్తారు గానీ ఆ డెమోగార్గన్ అక్కడి నుంచి పారిపోతుంది. జాయిస్ అండ్ హాపర్ ఏమో అప్‌సైడ్ డౌన్‌లో విల్లుని కనిపెట్టి బయటికి తీసుకొస్తారు. ఇంకా హాపర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 ఎక్కడుందో మార్టిన్ బ్రెన్నర్‌కి తెలుస్తుంది. వాళ్ళ టీమ్‌ని పంపిస్తాడు అక్కడికి. అప్పుడు 11 తనకున్న పవర్‌ని యూజ్ చేసి మొత్తం అందరిని ఒకేసారి పడగొట్టేస్తది. డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ఒక్కడే 11 నుంచి తప్పించుకుంటాడు. కానీ ఇంకో డెమోగార్గన్ వచ్చేసి మార్టిన్ బ్రెన్నర్‌ని తినేస్తుంది. అప్పుడు 11 మళ్ళీ ఒక పెద్ద డెమోగార్గన్‌ని అంతం చేసి తను కూడా మాయమైపోతుంది. ఇంకా విల్లేమో స్పృహలోకి వస్తాడు. బానే ఉంటాడు. కానీ అప్‌సైడ్ డౌన్‌కి తనకి ఆ కనెక్షన్ అనేది ఇంకా పోదు. ఎందుకంటే అతను దగ్గితే డెమోగార్గన్ పార్ట్ అనేది ఒకటి తన నోట్లో నుంచి బయటకు వస్తుంది. ఇక్కడితో సీజన్ 1 అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకా సీజన్ 2 దగ్గరికి విల్లుకేమో ఆ అప్‌సైడ్ డౌన్ ఫ్లాష్ బ్యాక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అస్సలు ఆగవు. వాళ్ళ అమ్మేమో హాకిన్స్ ల్యాబ్‌లో ఉన్న ఒక ఫ్రెండ్లీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది. జాయిస్ ఏమో శామ్ అనే ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. స్టీవ్ అండ్ నాన్సీ ఏమో బార్బ్ వాళ్ళ అమ్మానాన్నతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. బార్బ్ వాళ్ళ అమ్మానాన్నకి బార్బ్ చనిపోయినట్టు తెలీదు. నాన్సీ కూడా వాళ్ళ అమ్మానాన్నకి చెప్పలేకపోతుంది. తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది. బార్బ్ వాళ్ళ అమ్మానాన్న ఏమో ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ని తీసుకున్నారు. అసలు బార్బ్‌కి ఏమైంది అని తెలుసుకోవడానికి. అతనేమో హాపర్‌ని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. రష్యన్స్ అని, ఏలియన్స్ అని ఏవేవో థియరీస్ చెప్తూ ఉంటాడు. అండ్ లాస్ట్ సీజన్‌లో డెమోగార్గన్ మాయమైపోయినప్పుడు 11 కూడా మాయమైపోతుంది కదా! ఆ మాయమైపోయిన 11 ఎక్కడికెళ్ళింది? ఎక్కడికో ఎళ్ళదు. మన చీఫ్ హాపర్‌తో పాటే నివసిస్తూ ఉంటుంది. అసలు ఇది ఎలా అయిందంటే డెమోగార్గన్‌ని చంపేసాక 11 అప్‌సైడ్ డౌన్‌లోకి వెళ్ళిపోతుంది. ఒక చిన్న టన్నెల్‌ని యూజ్ చేసుకొని మళ్ళీ బయటకొచ్చేస్తుంది. మళ్ళీ మైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోతుంది. అప్పుడు కొన్ని రోజులు అడవిలోనే ఉండేది. అప్పుడు హాపర్ వచ్చి ఆమెను తీసుకెళ్లి పెంచుకుంటాడు. స్కూల్లో మ్యాక్స్ అని ఒక అమ్మాయి జాయిన్ అయిద్ది. ఈ అమ్మాయిని కూడా మన పిల్లల గ్యాంగ్‌లో కలిపేసుకుంటారు. మ్యాక్స్‌కి ఒక అన్నయ్య కూడా ఉంటాడు. అతని పేరు బిల్లీ. ఇతనికి యాంగర్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. స్టీవ్‌కి, బిల్లీకి చాలా గొడవలు అవుతూ ఉంటాయి. నాన్సీకేమో బార్బ్ చనిపోయిందన్న బాధ ఇంకా ఎక్కువైపోతూ ఉంటది. ఒకరోజు తాగేసి స్టీవ్ దగ్గరికి వెళ్లి బ్రేకప్ చెప్పేస్తుంది. ఇంకా డస్టిన్‌కేమో ఒక విచిత్రమైన జీవి తన డస్ట్‌బిన్‌లో దొరుకుతుంది. ఆ జీవిని తీసుకొని పెంచుకుంటాడు. దానికి ఫుడ్ పెడతాడు. అది చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతూ ఉంటుంది. లాస్ట్ సీజన్‌లో విల్లు దగ్గినప్పుడు ఒక డెమోగార్గన్ పార్ట్ లాంటిది పడతది కదా! అదే ఈ పిల్ల. ఈ విషయం విల్లుకు కూడా అర్థమవుతుంది. అది చాలా వేగంగా పెరిగిపోవడంతో మైక్ దాన్ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అది పారిపోతుంది. కానీ డస్టిన్ ఏమో దాన్ని పట్టుకొని మళ్ళీ ఎవరికీ కనిపించకుండా దాచేస్తాడు. అండ్ హాపర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నా గుమ్మడికాయ తోటలు పాడైపోయినాయి అని కంప్లైంట్ ఇస్తాడు. హాపర్ కూడా వెళ్లి అది చెక్ చేస్తాడు. గుమ్మడికాయలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. హాపర్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కూడా చాలా వింతగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదో తేడాగా ఉంది కదా అన్నట్టు. విల్లుకేమో మళ్ళీ అప్‌సైడ్ డౌన్ ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. ఈసారి ఒక పెద్ద షాడో మాన్స్టర్ లాంటిది చూస్తాడు. నేను నిన్ను చూసి భయపడను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు విల్లు. అప్పుడు ఆ షాడో మాన్స్టర్ ఏమో విల్లు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే విల్లుని ఆవహించుకుంటుంది. నా బాడీ అంతా ఏదోలా ఉంది. నాకు రకరకాలుగా ఉంది అని విల్లు వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. విల్లుకేమో చన్నీళ్ళంటే పడవు. సో వాళ్ళ అమ్మ వేడినీళ్ళతో స్నానం చేపించడానికి తీసుకువెళ్తుంది. కానీ విల్లేమో నాకు చన్నీళ్ళే కావాలి అని వేడినీళ్ళని చూసి భయపడి పారిపోతాడు. జాయిస్ ఏమో హాపర్‌ని అసలేం చేయాలో అర్థం కావట్లేదు అని హెల్ప్ అడుగుతుంది. విల్లు కూడా తనకు జరిగిన సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేక డ్రాయింగ్స్ గీస్తాడు. చాలా పేపర్లు గీస్తాడు. అది ఒక పజిల్ లాగా ఉంటది. ఆ పేపర్స్ అన్నిటిని కలిపితే సాల్వ్ అవుతుంది. వాటన్నిటిని కనెక్ట్ చేస్తే
తీగల్లాగా ఉంటాయి. ఆ తీగలేంటంటే హాకిన్స్ అండర్ గ్రౌండ్‌లో అప్‌సైడ్ డౌన్‌కి దారి తీసే టన్నెల్ లాగా ఓపెన్ అవుతుంది. ఆ టన్నెల్స్‌లో ఈ తీగలుంటాయి. విల్ గీసిన ఆ డ్రాయింగ్స్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ హాకిన్స్‌లో ఎలా అయితే ఉన్నాయో అలాగే గీస్తాడు మ్యాప్ లాగా. హాపర్‌కి ఇంక వెంటనే పరిస్థితి అర్థమయ్యి ఆ గుమ్మడికాయ తోటకి వెళ్లి ఒక పెద్ద గొయ్యని తవ్వుతాడు. ఆ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే ఒక పెద్ద టన్నెల్ ఉంటది తీగలతో. ఆ తీగలు హాపర్‌ని పట్టేసుకుంటాయి. హాపర్ అక్కడ ఇరుక్కుపోతాడు. విల్లేమో హాపర్ ఇబ్బందిలో ఉన్నాడని ఒక ప్లేస్‌ని చూపిస్తాడు. ఆ ప్లేస్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. అప్పుడు శామ్ వచ్చి ఆ వైన్స్ పజిల్‌ని సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసి హాపర్ ఎక్కడున్నాడో కనిపెడతారు అందరూ. హాపర్ కూడా ఆ టన్నెల్‌లో ఇరుక్కుపోతాడు. ఆ వైన్స్ పట్టేసుకొని. ఆ టన్నెల్ అని తీగల్ని తగలబెట్టేస్తారు. కానీ అలా తగలబెట్టేటప్పుడు విల్లు బాడీకి రకరకాల రియాక్షన్స్ అనేవి వస్తాయి. ఆ పెయిన్‌ని తను తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఎలెవెన్ ఏమో తన అమ్మ మీద ఒక న్యూస్ ఆర్టికల్‌ని చదువుతుంది. వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అత్తయ్యని చూస్తుంది. వాళ్ళ అమ్మతో సైకిక్ పవర్‌ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. అలా చేశాక ఎలెవెన్‌ని పుట్టినప్పుడే డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ తీసుకెళ్ళిపోయి అదొక మిస్‌క్యారేజ్ అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఎలెవెన్‌ని ఎలా అయినా కనిపెట్టి కాపాడడానికి వస్తుంది. అదే టైంలో ఆమెకి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఆమె ఇంక పిచ్చిదానిలాగా అయిపోతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌ని ఎలెవెన్ తెలుసుకుంటుంది. తన సైకిక్ పవర్ యూజ్ చేసి. ఇంకా నాన్సీ స్టీవ్‌తో బ్రేకప్ అయిపోయాక జోనథన్‌తో పాటు తిరుగుతూ ఉంటుంది. బార్బో వాళ్ళ అమ్మా నాన్నకి మనం నిజం చెప్పేద్దాం. బార్బీకి ఎలాగైనా న్యాయం జరగాలి అని నాన్సీ జోనథన్‌తో చెప్తుంది. కానీ వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా హాకిన్స్ ల్యాబ్‌లో ఆ ఫ్రెండ్లీ డాక్టర్ వింటూనే ఉంటాడు. ఇంక వెంటనే ఆ ఫ్రెండ్లీ డాక్టర్ వీళ్ళిద్దరిని హాకిన్స్ ల్యాబ్‌కి తీసుకెళ్లి బార్బీకి న్యాయం చేయాలి కరెక్టే. బార్బీకి ఏమైందో తెలుసా అని హాకిన్స్ ల్యాబ్‌లో ఓపెన్ అయిన అప్‌సైడ్ డౌన్ పోర్టల్‌ని చూపిస్తాడు. దీనివల్లే బార్బీ చనిపోయింది. ఇది ఓపెన్ అవ్వడానికి కారణమైన వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరిక్కడ. మేము దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ విషయం బయటకు తెలిస్తే బాగోదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని ఆ ఫ్రెండ్లీ డాక్టర్ చెప్తాడు. కానీ ఈ మ్యాటర్ అంతా నాన్సీ టేప్ రికార్డర్‌తో రికార్డ్ చేస్తుంది. నాన్సీ అండ్ జానథన్ కలిసి ఆ ప్రైవేట్ ఇన్వెస్టర్‌ని కలవడానికి వెళ్తారు. వీళ్ళందరూ కలిసి హాకిన్స్ ల్యాబ్ వల్లే బార్బ్ కనపడకుండా వెళ్ళిపోయింది. హాకిన్స్ ల్యాబ్‌ని ఎక్స్‌పోజ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ మనం ఒక గ్యాస్ లీక్ వల్ల బార్బ్ చనిపోయిందని చెప్తాం. ఆ హాకిన్స్ ల్యాబ్ పోర్టల్ విషయాన్ని మనం సీక్రెట్‌గా డీల్ చేద్దాం అని ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ చెప్తాడు. అండ్ జానథన్ అండ్ నాన్సీ ఏమో ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉంటారు. స్టీవ్ ఏమో నాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సారీ చెప్పి మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండడానికి. కానీ మైక్ కోసం వచ్చి డస్టిన్ ఆల్రెడీ అక్కడే ఉంటాడు. అసలు డస్టిన్ అక్కడికి ఎందుకు వచ్చాడంటే అతను దాచిన ఆ చిన్న డెమోగార్గన్‌కి అతను ఒక పేరు పెడతాడు. డాట్ అని. అది పెరిగిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లిని తినేస్తుంది. ఒక బేస్‌మెంట్‌లో దాన్ని బంధిస్తాడు. స్టీవ్ దగ్గరికి వెళ్లి మనం ఒక డెమోగార్గన్‌ని చంపాలి అని చెప్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ డెమోగార్గన్‌ని చంపడానికి వెళ్తారు. లూకాస్ ఏమో మ్యాక్స్‌తో పాటు తిరుగుతూ ఉంటాడు. మ్యాక్స్‌కి ఏమో కోపం వస్తది. ఎందుకంటే నేను మీ గ్రూప్‌లో ఒకదాన్నే. కానీ సీక్రెట్ కన్వర్జేషన్స్ అప్పుడు నన్ను బయటికి పంపించేస్తారు. నాకిది నచ్చట్లేదు అన్నట్టు ఉంటుంది. అప్పుడు లూకాస్ ఏమో ఈ డెమోగార్గన్, అప్‌సైడ్ డౌన్ వీటన్నిటి గురించి చెప్తాడు. అది మ్యాక్స్ ఎలాగో నమ్మదు యాజ్ యూజువల్‌గా. డస్టిన్ ఏమో వాకీ టాకీ ద్వారా రెడ్ అలర్ట్ అని చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రెస్పాండ్ అవ్వరు. కాసేపటికి లూకాస్ రెస్పాండ్ అవుతాడు. మేము డెమోగార్గాన్ని పట్టుకోవాలనుకుంటున్నాం. నువ్వు కూడా వచ్చేయ్ అన్నట్టు చెప్తాడు. లూకాస్ ఏమో మ్యాక్స్‌ని కూడా తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఇంకా ఆ డెమోగార్గన్స్‌ని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిపి ప్రిపరేషన్స్‌ని చేస్తూ ఉంటారు. ఇంకా రాత్రి అయ్యేసరికి డెమోగార్గన్స్ అక్కడికి చాలా వచ్చేస్తాయి. స్టీవ్ చాలా వాటిని చంపేస్తూ ఉంటాడు. మ్యాక్స్ ఏమో ఒక డెమోగార్గన్‌ని చాలా దగ్గర నుంచి వస్తది. కానీ వింతగా అన్ని డెమోగార్గన్స్ ఒకేసారి అక్కడి నుంచి పారిపోతాయి. ఇంక మరోపక్క ఆ టన్నెల్స్ అన్నిటిని కాల్చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో విల్లు చనిపోతాడు అని చెప్తాడు. అప్పుడు మైక్ ఏమో నీకున్న షాడో మాన్స్టర్ కనెక్షన్‌ని నువ్వు యూజ్ చేసి మాకొక మార్గాన్ని క్రియేట్ చేయొచ్చు అని సలహా ఇస్తాడు. అప్పుడు విల్లేమో ఒక ప్లేస్‌ని చూపించి అక్కడికి వెళ్ళమని చెప్తాడు. ఆ ప్లేస్‌కి చాలా మందిని పంపిస్తారు. కానీ అక్కడ ఏం ఉండదు. అప్పుడు విల్లేమో సారీ నేను తప్పు సమాచారం ఇచ్చా. షాడో మాస్టరే నన్ను అలా చెప్పమని చెప్పింది అని మైక్‌తో అంటాడు. ఇందాక పారిపోయిన డెమోగార్గన్స్ అన్నీ కూడా ఇప్పుడు విల్లు చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి అక్కడున్న మనుషులందరినీ చంపేస్తాయి. ఆ డెమోగార్గన్స్ అన్నీ కూడా ఇప్పుడు హాకిన్స్ ల్యాబ్‌లోకి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మధ్యలో మనం 11 స్టోరీ కంప్లీట్ అవ్వలేదు కదా! తన మదర్ మెమరీలో ఇంకొక అమ్మాయిని 11 చూస్తుంది. తన సైకిక్ పవర్ యూజ్ చేసి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనుక్కొని వెళ్తుంది. ఆ అమ్మాయి నంబర్ వచ్చేసి 8. హాకిన్స్ ల్యాబ్‌లో చాలా మంది మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క నంబర్ ఇచ్చేవారు. మన ఎల్‌కేమో 11 అండ్ ఇప్పుడు ఈమెకేమో నంబర్ 8. వాళ్ళిద్దరూ మంచి సిస్టర్స్‌లా ఉందామని అనుకుంటారు. ఈ నంబర్ 8కి ఒక గ్యాంగ్ ఉంటది. వీళ్ళందరూ కలిసి హాకిన్స్ ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఇన్వాల్వ్ అయిన అందరిని చంపేస్తూ ఉంటారు. 11 అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇంకొక వ్యక్తిని చంపడానికి ప్లాన్ చేస్తారు. ఆ వ్యక్తి ఫోటో చూసి 11కి అర్థమవుతుంది. అదేంటంటే వాళ్ళ అమ్మకి షాక్ పెట్టింది ఆ వ్యక్తే. అతన్ని చంపేద్దాం అనుకుంటది. కానీ అతనేమో నన్ను చంపొద్దు డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ పాపాని నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. 11 ఏమో పాపాని ఆల్రెడీ డెమోగార్గన్ తినేసిండు కదా అని చెప్తుంది. లేదు లేదు అతను ఇంకా బతికే ఉన్నాడు అని ఆ వ్యక్తి చెప్తాడు. అయినా
అయినా సరే 11 అతన్ని చంపేద్దాం అనుకుంటది. కానీ మనసు మార్చుకొని అతన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన మైక్, విల్ వీళ్ళందరూ ఆపదలో ఉన్నారని సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి తెలుసుకుంటుంది. ఇంకా మరోపక్క డెమోగార్గన్స్ అన్ని కూడా హాకిన్స్ ల్యాబ్ లోకి వచ్చేస్తాయి. చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా అందరూ ఆ ల్యాబ్ నుంచి తప్పించుకుంటారు. కానీ శామ్ ని మాత్రం ఒక డెమోగార్గన్ తినేస్తుంది. జాయిస్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ కలిసి విల్లు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అసలు విల్లుని కంట్రోల్ చేసేది ఏంటి, ఏమవుతుంది అన్నట్టు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. విల్లుని కంట్రోల్ చేసేది ఒక మైండ్ ఫ్లేయర్ అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ మైండ్ ఫ్లేయరే ఈ డెమోగార్గన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఎలా అయినా సరే మనం ఆ మైండ్ ఫ్లేయర్ ని అంతం చేయాలి అని వీళ్ళు అనుకుంటారు. అప్పుడే అదే టైంలో ఒక ఫోన్ రింగ్ అవుతుంది. డిఫరెంట్ రింగ్ టోన్ తో. ఈ ఫోన్ రింగ్ గనక విల్లు వింటే మైండ్ ఫ్లేయర్ కి వీళ్ళున్న లొకేషన్ తెలిసిపోతుంది. విల్లుకి ఆ రింగ్ టోన్ వినపడిందేమో అని అందరూ కూడా రెడీ అయిపోతారు. ఎవరి వెపన్స్ ని వాళ్ళు తీసుకుని. ఒక డెమోగార్గన్ కిటికీని పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. కానీ అది ఆల్రెడీ చనిపోయి ఉంది. అప్పుడు 11 అక్కడికి వస్తుంది. మైక్ అండ్ 11 ఒకలంటే ఒకరికి ఇష్టం. వీళ్ళిద్దరూ మళ్ళీ చాలా కాలం తర్వాత కలుసుకుంటారు. అండ్ ఇప్పుడు అప్సైడ్ డౌన్ కి పోర్టల్ ఓపెన్ అయింది కాబట్టి ఆ పోర్టల్ ని క్లోజ్ చేస్తా అని 11 చెప్తుంది. కానీ ఆ పోర్టల్ ని క్లోజ్ చేస్తే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటారు. విల్ వాళ్ళ అమ్మకేమో ఒక ఐడియా వస్తుంది. జోనథన్, నాన్సీ, జాయిస్, వీళ్ళ నలుగురు కలిపి దూరంగా వేరే ప్లేస్కి వెళ్లి టెంపరేచర్ పెంచేసి విల్లు లోపల ఉన్న ఆ మైండ్ ఫ్లేయర్ ని బయటికి రప్పిస్తారు. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ విల్లు బాడీని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మైండ్ ఫ్లేయర్ కి హాట్ టెంపరేచర్ అంటే పడదు. అండ్ మరోపక్క ఆ పోర్టల్ ని క్లోజ్ చేయడానికి హాకిన్స్ ల్యాబ్ కి హాపర్ అండ్ 11 వెళ్ళాలి. కానీ ఆ ల్యాబ్ మొత్తం చాలా డెమోడాగ్స్ అనేవి ఉంటాయి. అయినా సరే వీళ్ళిద్దరూ హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తారు. ఇంకా విల్లు వాళ్ళ ఇంటి దగ్గర మైక్, స్టీవ్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ ఉంటారు. మైక్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు 11 అన్ని డెమోడాగ్స్ ని దాటుకుని హాకిన్స్ ల్యాబ్ కి ఎలా వెళ్తుంది అని. అప్పుడు వాళ్ళందరికీ ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఆ డెమోడాగ్స్ కి డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తే ఆ హాకిన్స్ ల్యాబ్ నుంచి ఆ డిస్ట్రాక్షన్ అయిన చోటుకి వచ్చేస్తాయి అని. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడే అక్కడికి బిల్లీ వస్తాడు వాళ్ళ చెల్లిని వెతుక్కుంటూ. స్టీవ్ ఏమో వాళ్ళ చెల్లి అక్కడ లేదు అని చెప్తాడు. కానీ బిల్లీ చూసేస్తాడు వాళ్ళ చెల్లిని అక్కడ. స్టీవ్ కి బిల్లీకి పెద్ద ఫైటే జరుగుతుంది. స్టీవ్ కి చాలా దెబ్బలు తగులుతాయి. అప్పుడు మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్న బిల్లీకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేస్తే మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్న కార్ కీస్ తీసుకుని వాళ్ళ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తారు. స్టీవ్ కి దెబ్బలు తగిలినా సరే ఆ దెబ్బలతోనే వస్తాడు. స్టీవ్ అండ్ పిల్లల గ్యాంగ్ కలిసి ఆ టన్నెల్ లోపలికి వెళ్లి మాలటోర్స్ ని వేసి మొత్తం కాల్ చేస్తారు. ఆ డిస్ట్రాక్షన్ కి ఆ డెమోడాగ్స్ అన్ని అక్కడికే వస్తాయి. వాటి నుంచి తప్పించుకుంటారు. కానీ ఒక్క డెమోడాగ్ మాత్రం వాళ్ళకి అడ్డుగా ఉంటుంది. ఆ డెమోడాగ్ వచ్చేసి మన డస్టిన్ పెంచుకున్న డాట్ కి డస్టిన్ ఒక చాక్లెట్ ఇస్తాడు. ఆ చాక్లెట్ తింటున్న సమయంలో మిగతా వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు. అండ్ అదే టైంలో 11 కూడా ఆ పోర్టల్ ని క్లోజ్ చేస్తుంది. డెమోగార్గన్స్ అన్ని చనిపోతాయి. హాకిన్స్ మళ్ళీ రక్షించబడుతుంది. బార్బ్ కి జరగాల్సిన జస్టిస్ జరిగింది అని అందరూ అనుకుంటారు. ఇంకా ఆ ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో మేమింకా 11 వెనకాల పడము అని చెప్పి జేన్ హాపర్ అనే పేరు మీద ఒక బర్త్ సర్టిఫికేట్ హాపర్కి ఇస్తాడు. అండ్ ఇప్పుడు స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతూ ఉంటుంది. స్టీవ్ ఏమో నాన్సీతో బ్రేకప్ అయినందుకు బాధపడుతూ ఉంటాడు. ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో వీళ్ళు ఒక అమ్మాయితో డాన్స్ చేస్తూ ఉంటాడు. లూకస్ అండ్ మ్యాక్స్ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉంటారు. డస్టిన్ ఏమో నాన్సీతో డాన్స్ వేస్తూ ఉంటాడు. మైక్ ఒక్కడే అలా దూరంగా ఒంటరిగా కూర్చుంటాడు. అదే టైంలో 11 అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ వేస్తారు. ఇలా అందరూ హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉంటే అప్ సైడ్ డౌన్ లో మైండ్ ఫ్లేయర్ ఏమో తన రివెంజ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం సీజన్ 3 స్టార్ట్ చేస్తే రష్యాలో కొంతమంది సైంటిస్టులతో అప్ సైడ్ డౌన్ కి వెళ్లే పోర్టల్ ని ఓపెన్ చేద్దాం అనుకుని అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి ఓపెన్ చేద్దాం అనుకుంటారు. కానీ అది ఓపెన్ అవ్వదు. హాకిన్స్ లో ఒక పెద్ద షాపింగ్ మాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ షాపింగ్ మాల్ పేరు వచ్చేసి స్టార్ కోర్ట్ మాల్. ఆ షాపింగ్ మాల్ లో మన పిల్లల గ్యాంగ్ మొత్తం చిల్ అవుతూ ఉంటారు. విల్లేమో ఆ మైండ్ ఫ్లేయర్ తిరిగి వచ్చిందని ఫీల్ అవ్వగలడు. ఎందుకంటే అతనికి అప్ సైడ్ డౌన్ తో ఉన్న కనెక్షన్ ఇంకా పోలేదు కాబట్టి. డస్టిన్ కూడా ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. ఆమె పేరు సూసీ. ఇదే విషయం డస్టిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. సూసీతో మాట్లాడడానికి సెపరేట్ గా ఒక రేడియోనే కట్టేస్తాడు డస్టిన్. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి సూసీతో మాట్లాడిస్తూ ఉంటాడు. కానీ సూసీ అసలు ఏమాత్రం రెస్పాండ్ అవ్వదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వీడు కట్టు కథలు చెప్తున్నాడు అని అనుకుంటారు. నాన్సీ అండ్ జానథన్ ఏమో ఇంకా రిలేషన్షిప్ లోనే ఉంటారు. వాళ్ళిద్దరి ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు హాకిన్స్ పోస్ట్ లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు. స్టీవ్ ఏమో షాపింగ్ మాల్ లో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తూ ఉంటాడు. స్టీవ్ తో పాటు రాబిన్ అనే ఒక అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటది అక్కడ. బిల్లీ ఏమో కార్ వేసుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడు బిల్లీని ఒక ఆకారం వచ్చి లాక్కుని వెళ్ళిపోతుంది. 11 ఏమో హాపర్ అడాప్ట్ చేసుకుని తన కూతురులా పెంచుకుంటున్నాడు కాబట్టి, అండ్ 11 ఏమో మైక్ తో రిలేషన్షిప్ లో ఉంది కాబట్టి హాపర్ ఏమో మైక్ కి ఒక వార్నింగ్ లాంటిది ఇస్తాడు. ఆ వార్నింగ్ కి భయపడి 11 కలుద్దాం అన్న ప్రతిసారి కూడా మైక్ అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. 11 ఏమో అప్పుడు మ్యాక్స్ తో కలిసి బయట సరదాగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ తోనే కాదు, ఇలా ఫ్రెండ్స్ తో కూడా తిరగాలి అని మ్యాక్స్ చెప్తూ ఉంటుంది. అలా షాపింగ్ మాల్ లో తిరుగుతున్నప్పుడు అదే షాపింగ్ మాల్ లో మైక్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ లేడీస్ బ్యాచ్, బాయ్స్ బ్యాచ్ కూడా ఎదురు పడుతుంది. ఎల్లేమో మైక్ కి బ్రేకప్ చెప్పేస్తుంది. జాయ్సీకి ఏమో
మ్యాగ్నెట్స్ తో ఒక ప్రాబ్లం ఉంటది. అయస్కాంతాలతో. అంటే మ్యాగ్నెట్స్ ని అతికించాలనుకుంటే అవి అతుక్కోవు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి హాకిన్స్ స్కూల్ ఒక సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇంకా జాయ్సీకి మళ్ళీ కంగారు వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా అని. లాస్ట్ సీజన్ లో జరిగిన ఆ విధ్వంసానికి హాకిన్స్ ల్యాబ్ ఇప్పుడు ఖాళీగానే ఉంటది. అది ఖాళీగా ఉందా లేదా, లేకపోతే ఎవరైనా మళ్ళీ వచ్చి కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా అని చూడడానికి హాపర్ అండ్ జాయ్సీ హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఏ యాక్టివిటీ కూడా కనిపించదు. కానీ ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హాపర్ ని గట్టిగా కొడతాడు. హాపర్ ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు. జాయ్సీ పడిపోయి ఉన్న హాపర్ ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ మ్యాటర్ మీద హాపర్ హాకిన్స్ మేయర్ ని కలుస్తాడు. హాకిన్స్ మేయర్ కి మరియు ఆ హాకిన్స్ ల్యాబ్ లో హాపర్ ని కొట్టిన వ్యక్తికి సంబంధం ఉంది అని హాపర్ కి అర్థం అవుతుంది. ముందు డీసెంట్ గా అడిగితే ఆ మేయర్ ఎటువంటి సమాధానాలు చెప్పడు. ఇంకా హాపర్ కి చిరాకు వచ్చి మేయర్ ని చిత కొడతాడు. అప్పుడు ఆన్సర్ చెప్తాడు. అదేంటంటే ఆ వ్యక్తి స్టార్ కోట్ షాపింగ్ మాల్ కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళకే నేను ల్యాండ్ అమ్మాను. ఆ వ్యక్తి పేరు నాకు తెలీదు అన్నట్టు చెప్తాడు. అసలు ఎవరు ఆ వ్యక్తులు, వాళ్ళకి ల్యాండ్ ఎందుకు కావాలి అని హాపర్ కి అర్థం కాదు. తన ఇన్వెస్టిగేషన్ తాను స్టార్ట్ చేస్తాడు. డస్టిన్ ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయిన సూజీతో రేడియో ద్వారా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే మధ్యలో సిగ్నల్ రష్యా వాళ్ళు కనెక్ట్ అయ్యింది. ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది డస్టిన్ వింటాడు. కాకపోతే అది రష్యన్ లాంగ్వేజ్ లో ఉంటది. దీన్ని ఎలా అయినా క్రాక్ చేయాలని డస్టిన్ స్టీవ్ దగ్గరికి వస్తాడు. స్టీవ్ కూడా వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి స్టీవ్ తో పాటు వర్క్ చేసే రాబిన్ కి రష్యన్ వచ్చు. అండ్ ఆమె ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ షాపింగ్ మాల్ కి కనెక్ట్ అయి ఉంది అని రాబిన్ కి అర్థం అవుతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళ ముగ్గురు కలిసి సీక్రెట్ గా షాపింగ్ మాల్ లోపలికి వస్తారు. ఆ షాపింగ్ మాల్ పక్కన ఉన్న ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది చూస్తారు. దానికి చాలా టైట్ సెక్యూరిటీ ఉంటది. అండ్ లోపల ఏవో బాక్సెస్ ఉంటాయి. అవేంటో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆ షాపింగ్ మాల్ అనేది రష్యన్ సీక్రెట్ ఆపరేషన్ కి ఒక కవరప్ లాంటిది. వాళ్ళ ఆపరేషన్స్ ని సులభంగా చేసుకోవడానికి ఈ షాపింగ్ మాల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా మరోపక్క హాకిన్స్ పోస్ట్ కి ఒక లేడీ ఫోన్ చేసి ఎలుకలకి ర్యాబిస్ వచ్చింది అనే విషయాన్ని చెప్తుంది. అప్పుడు నాన్సీ ఆ ఫోన్ కాల్ ని అటెండ్ చేస్తుంది. ఈ కేసును కూడా సీనియర్స్ ఎవరికి చెప్పకుండా నాన్సీ అండ్ జానథన్ కలిసి హ్యాండిల్ చేస్తారు. ఆ లేడీ వాళ్ళ ఇంటికి వీళ్ళిద్దరూ వెళ్తారు. అక్కడ ఆమె ఎలుకలు ఫెర్టిలైజర్స్ ని తినేసింది అని చెప్తూ ఉంటుంది. అండ్ ఒక ఎలుకను కూడా ఆమె పట్టుకుంటుంది. ఆ ఎలుక చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి ఆ ఎలుక పేలిపోయి ఆ రక్తం అంతా కూడా మైండ్ ఫ్లేయర్ లాగా మారుతుంది. బిల్లీ కూడా ఇప్పుడు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉంటాడు కాబట్టి తన కోవర్కర్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి మైండ్ ఫ్లేయర్ దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చాక ఆ అమ్మాయి కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లోనే ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నను కూడా ఇలాగే మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ నానేమో నాన్సీ పనిచేసే హాకిన్స్ పోస్ట్ దగ్గర మెయిన్ హెడ్ అనమాట. నాన్సీ అండ్ జాన్సన్ ఏమో ఈ ఎలుకలు మైండ్ ఫ్లేయర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదే మ్యాటర్ ని వాళ్ళ హెడ్ కి చెప్తారు. వాళ్ళ హెడ్ కి ఏమో అది నచ్చదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆపేయమని చెప్తాడు. అయినా సరే వీళ్ళాగరు. ఇంకా మ్యాక్స్ అండ్ 11 కలిసి అసలు బాయ్స్ గ్యాంగ్ ఏం చేస్తున్నారు చూద్దామని 11 సైకిక్ పవర్స్ ద్వారా చూస్తుంది. వాళ్ళు ఏదో కామెడీ పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ నవ్వుకుంటారు. అలాగే బిల్లీ కూడా ఏం చేస్తున్నాడో చూస్తారు. బిల్లీ కూడా తనని చూడగలుగుతాడు. 11 షాక్ అయిపోతుంది. ఏదో తప్పుగా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఈ పిల్లల గ్యాంగ్ అందరికీ అర్థమైంది బిల్లీలో ఏదో తేడాగా ఉంది అని. ఒకరోజు కరెక్ట్గా ప్లాన్ చేసి బిల్లీని టెంపరేచర్ ఎక్కువ ఉన్న గదిలో బంధించేస్తారు. ఎందుకంటే మైండ్ ఫ్లేయర్ కి ఎక్కువ టెంపరేచర్ అంటే పడదు. కానీ అతనుకున్న పవర్స్ తో ఆ రూమ్ నుంచి బయటికి రాగలుగుతాడు. అండ్ 11 కి బిల్లీకి పెద్ద ఫైటే జరుగుతుంది. బిల్లీకి ఆ ఫైట్ లో చాలా దెబ్బలు తగులుతాయి. తర్వాత అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఈసారి ఇప్పుడు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో చాలా మంది మనుషులు ఉంటారు. మళ్ళీ నాన్సీ ఏమో ఆ లేడీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ ఈసారి ఆ లేడీ ఆ ఫెర్టిలైజర్ ని తినేస్తూ ఉంటుంది. ఆ లేడీని కూడా ఏదో ఆవహించుకుంది అని నాన్సీకి అర్థం అవుతుంది. వెంటనే అంబులెన్స్ లో ఆ లేడీని తీసుకెళ్తారు. నాన్సీ వాళ్ళ హెడ్ ఏమో వాళ్ళిద్దరిని గట్టిగా తిడతాడు. నేను వద్దన్నా సరే ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని. నాన్సీ ఏమో హాస్పిటల్లో ఆ లేడీ ఎలా ఉందో చూద్దామని వస్తుంది. కానీ అక్కడ లేడీ హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆమె అన్స్టేబుల్ గా ఉండదు. నాన్సీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ సీజన్ లో విల్లు బాడీ నుంచి ఆ మైండ్ ఫ్లేయర్ ని బయటికి పంపించేశారు కదా హై టెంపరేచర్ పెట్టి. 11 ఆ పోర్టల్ ని క్లోజ్ చేసినా సరే ఆ మైండ్ ఫ్లేయర్ లో ఒక పార్ట్ ఇంకా హాకిన్స్ లోనే ఉంది అని విల్ చెప్తాడు. ఆ మైండ్ ఫ్లేయరే ఈ పనులన్నీ చేస్తుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా రాబిన్, స్టీవ్ అండ్ డస్టిన్ కి ఆ షాపింగ్ మాల్ లో రష్యన్స్ ఏదో సీక్రెట్ గా చేస్తున్నారు అని అర్థమయ్యి డస్టిన్ ఆ షాపింగ్ మాల్ వెంట్స్ ఉంటాయి కదా ఆ వెంట ద్వారా వెళ్లి చూద్దాం అనుకుంటాడు. కానీ అతను పట్టడు. అక్కడ పట్టేది ఒకే ఒక వ్యక్తి. ఆమె లూకస్ వాళ్ళ చెల్లి ఎరికా. ఆమెకి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇస్తే లోపలికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఆ వెంట లోపల నుంచి వెళ్తే వాళ్ళు చూసిన ఆ స్టోరేజ్ రూమ్ లోపలికి వెళ్తుంది. అదే స్టోరేజ్ రూమ్ కి తర్వాత స్టీవ్, డస్టిన్, రాబిన్ కూడా వెళ్తారు. తర్వాత వాళ్ళకి తెలిసేది ఏంటంటే అదొక స్టోరేజ్ రూమ్ కాదు, అదొక లిఫ్ట్ అని. సడన్ గా ఆ లిఫ్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా హాపర్ తన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఒక ఇంటికి వెళ్లి చాలా మంది రష్యన్స్ అక్కడ చూస్తాడు. అక్కడికే మళ్ళీ హాకిన్స్ ల్యాబ్ లో తన మీద అటాక్ చేసిన వ్యక్తి వస్తాడు. ఒక పెద్ద మెషిన్ గన్ పట్టుకుని. అతని నుంచి హాపర్ తప్పించుకుంటాడు. తనతో పాటు ఒక రష్యన్ సైంటిస్ట్ ను కూడా తీసుకెళ్తాడు. అతనేమో రష్యన్ మాట్లాడుతూ ఉంటాడు. హాపర్ కేమో అది అర్థం కాదు. అప్పుడు ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ముర్రీ బౌమన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే అతనికి రష్యన్ వచ్చు కాబట్టి. ఆ రష్యన్ సైంటిస్ట్ పేరేమో అలెక్సీ. అతన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అతను
కోఆపరేట్ చేయడు. హాపర్‌కి చిరాకొచ్చి అతన్ని మళ్ళీ కొడతాడు. ఇంక మరోపక్క ఆ లిఫ్ట్ నుంచి రాబిన్, స్టీవ్ అండ్ డస్టిన్ బయటకొస్తారు. అదొక రష్యన్ ఫెసిలిటీ సెంటర్. అప్‌సైడ్ డౌన్ పోర్టల్‌ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ఏదో కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తారు. స్టీవ్ అండ్ రాబిన్ ఏమో అక్కడున్న వాళ్ళకి దొరికిపోతారు. డస్టిన్ ఏమో తప్పించుకుంటాడు. ఒక రష్యన్ డాక్టర్ వీళ్ళిద్దరికి డ్రగ్స్ ఎక్కిస్తాడు. నాన్సీ, జోనథన్ ఇంకా మన పిల్లల గ్యాంగ్ అందరూ కలిసి ఈ మైండ్ ఫ్లేయర్ గురించి డిస్కషన్ పెడతారు. అంటే మైండ్ ఫ్లేయర్ ఎంతమందిని కంట్రోల్ చేస్తుంది, దీనికి ఏదో ఒక సీక్రెట్ ప్లేస్ అనేది ఉండాలి ఆపరేషన్స్ చేయడానికి అని. ఆ ప్లేస్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే హాస్పిటల్లో ఉన్న ఆ ఓల్డ్ లేడీ కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఆమెని వదిలేస్తే ఆమెను ఫాలో అవుతూ ఆ ప్లేస్ ఏంటో కనిపెట్టొచ్చు కదా అని. ఇప్పుడు అందరూ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆ ఓల్డ్ లేడీ అక్కడ ఉండదు. నాన్సీ వాళ్ళ హెడ్ అక్కడికి వచ్చి ఆయన కూడా మైండ్ ఫ్లేయర్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాడు కాబట్టి నాన్సీ మీద అటాక్ చేస్తారు. అండ్ హాకిన్స్ పోస్ట్ కి చెందిన ఇంకో వ్యక్తి కూడా అక్కడ ఉంటాడు. అండ్ అతను కూడా మైండ్ ఫ్లేయర్ ద్వారా కంట్రోల్ చేయబడతాడు. అతనేమో జోనథన్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని నాన్సీ అండ్ జోనథన్ చంపేస్తారు. అలా చనిపోయాక వాళ్ళ బాడీ బ్లడ్ లాగా మారి రెండు కలిసి ఒక పెద్ద మాన్స్టర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ మాన్స్టర్ అందరి మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఎలాగనేమో ఆ మాన్స్టర్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. ఆ మాన్స్టర్ కూడా ఇంకా పారిపోతుంది అక్కడ నుంచి. అండ్ హాపర్ ఏమో ఆ రష్యా డాక్టర్ ని ట్రాన్స్లేటర్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ రష్యా డాక్టర్ ఏమో అప్సైడ్ డౌన్ పోర్టల్ ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అన్నట్టు చెప్తాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అది ఆపాలంటే ఒక కీ ఉంటది. ఆ కీతోనే ఆపొచ్చు అని ఆ రష్యన్ డాక్టర్ చెప్తాడు. హాపర్ ఏమో నేను నిన్ను ఆ కీ దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు దాన్ని ఆపాలి అంటాడు. ఆ రష్యన్ డాక్టర్ ఏమో అదంత ఈజీ కాదు, చాలా టైట్ సెక్యూరిటీ ఉంటది, చాలా కష్టం అక్కడికి వెళ్ళడం అన్నట్టు చెప్తాడు. ఇంకా హాపర్ కి చాలా కంగారు వచ్చి ఆ ఫ్రెండ్లీ డాక్టర్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయమని ఒకరికి కాల్ చేసి సీక్రెట్ కోడ్ చెప్పి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయమంటాడు. అండ్ హాకిన్స్ మేయర్ ఏమో హాపర్ ని అటాక్ చేసిన వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి ఏమో హాపర్ ని ఎలానో పట్టుకోవాలి అని హాకిన్స్ మేయర్ తో చెప్తాడు. ఇంక మరోపక్క 11 అండ్ గ్యాంగ్ ఏమో బిల్లీ ఏం చేస్తున్నాడా అని మళ్ళీ 11 తన సైకిక్ పవర్స్ ని యూజ్ చేస్తుంది. ఈసారి బిల్లీ చేతిని పట్టుకుంటే బిల్లీ కూడా 11 చేయిని పట్టుకుంటాడు. అప్పుడు 11 కి బిల్లీ చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ చాలా వరకు ఫ్లాష్ బ్యాక్స్ లాగా వస్తాయి. అండ్ అసలు ఈ మైండ్ ఫ్లేయర్ తన ఆపరేషన్స్ అన్నిటిని ఏ ప్లేస్ నుంచి చేస్తుండో కూడా కనబడుతుంది. అదేం ప్లేస్ అంటే ఒక పాత పడిపోయిన ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ అడ్రస్ ని కూడా వాళ్ళు కనుక్కోగలుగుతారు. అండ్ బిల్లీ అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ ఉన్న వ్యక్తులేమో మేమందరం ఇప్పుడు నిన్ను చూడగలం అని 11 తో చెప్తారు. అండ్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బ్లడ్ లాగా మారిపోయి ఒక పెద్ద మైండ్ ఫ్లేయర్ లాగా ఫామ్ అయిపోతారు. స్టీవెన్ రాబిన్ మీదేమో ఆ రష్యన్ డాక్టర్స్ అసలు మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పరు. ఇంకా నిజాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ డ్రగ్ డోసేజ్ ని పెంచేద్దాం అనుకుంటారు. అదే చేస్తారు కూడా. కాసేపటికి డస్టిన్ అండ్ ఎరికా ఎలాగో తప్పించుకున్నారు కాబట్టి వాళ్ళే వెనక్కి వచ్చి స్టీవ్ అండ్ రాబిన్ ని కాపాడి వెనక్కి తీసుకెళ్లిపోతారు. ఆ మత్తు కొంచెం దిగాక స్టీవ్ ఏమో నాకు నువ్వంటే ఇష్టం రాబిన్ అని చెప్తాడు. రాబిన్ ఏమో నాకు నువ్వంటే ఇష్టమే కానీ నాకు అమ్మాయిలంటే ఇష్టం అని చెప్తుంది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అండ్ ఇప్పుడు 11 ఉన్న ప్లేస్ మైండ్ ఫ్లేయర్ కి తెలిసిపోయింది కాబట్టి చాలా ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్ గా మైండ్ ఫ్లేయర్ ఇప్పుడు వస్తుంది. 11 తన పవర్ తో ఆ మైండ్ ఫ్లేయర్ ని అదుపు చేయగలుగుతుంది. అండ్ మరోపక్క హాపర్ ఏమో ఆ రష్యన్ సైంటిస్ట్ ని ఆ కీ దగ్గరికి ఎలా తీసుకెళ్లాలని బయలుదేరతాడు. అండ్ ఇప్పుడు గ్యాంగ్ మొత్తం కలిసి స్టార్ కోర్ట్ మాల్కి వెళ్తారు. అక్కడ ఆ మైండ్ ఫ్లేయర్ ని మళ్ళీ ఎదుర్కోవడానికి వాళ్ళ ప్రిపరేషన్స్ ని చేస్తూ ఉంటారు. అండ్ హాకిన్స్ సిటీలో ఏమో ఒక ఎగ్జిబిషన్ ఈవెంట్ లాంటిది జరుగుతూ ఉంటుంది. జనాలందరూ అక్కడే ఉంటారు. చాలా హడావిడిగా ఉంటూ ఉంటుంది. హాపర్ కూడా ఆ రష్యన్ సైంటిస్ట్ తో ఆ ఈవెంట్ కి వెళ్తాడు. అక్కడ మేయర్ హాపర్ ని చూసి రష్యా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకుంటే ఆ రష్యా వాళ్ళేమో రెస్పాండ్ అవరు. అయినా సరే ఆ రష్యన్స్ అక్కడికొస్తారు. అండ్ హాపర్ ని అటాక్ చేసిన వ్యక్తి వచ్చి ఆ రష్యన్ సైంటిస్ట్ ని చంపేస్తాడు. అండ్ స్టీవ్ వాళ్ళ గ్యాంగ్ ని కూడా ఆ రష్యన్స్ చూసేశారు కాబట్టి వాళ్ళ వెనకాల కూడా ఆ రష్యన్స్ పడుతూ ఉంటారు. వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆ రష్యన్స్ కి దొరికిపోతారు. అదే టైంలో 11 ఆ రష్యన్స్ ని అటాక్ చేసి స్టీవ్ వాళ్ళని కాపాడుతుంది. అండ్ మైండ్ ఫ్లేయర్ ఒక చిన్న పార్ట్ ఏమో 11 కాల్ లోపలికి వెళ్ళిపోద్ది. అది బయటకు తీయడానికి 11 చాలా కష్టపడుతుంది అండ్ చాలా పెయిన్ ఫీల్ అయ్యింది. అది బయటకు వచ్చాక కుంటుతో నడుస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే హాపర్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. గ్యాంగ్ మొత్తం రీయూనైట్ అయ్యిద్ది. హాపర్ ఏమో ఆ కీస్ ని యూజ్ చేసి ఆ మిషన్ ఆపాలని వాళ్ళతో చెప్తాడు. డస్టిన్ ఏమో లోపలికి ఎలా వెళ్ళాలో నాకు దారి తెలుసు, నేను మీకు దారి చూపిస్తా అని చెప్తాడు. హాపర్ ఏమో డస్టిన్ ని రానివాడు. కానీ డస్టిన్ కి ఏమో ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే వాకీ టాకీ ద్వారా హాపర్ కి రూట్ మ్యాప్ చెప్తాడు. కానీ సిగ్నల్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న రేడియో టవర్ ఉండాలి. అది డస్టిన్ సూజీతో మాట్లాడడానికి క్రియేట్ చేసుకున్న రేడియో టవర్ దగ్గరికి స్టీవ్, రాబిన్ అండ్ డస్టిన్ వెళ్తారు. హాపర్ అండ్ జాయ్స్ ఏమో లోపలికి వెళ్ళగలుగుతారు. కానీ మధ్యలో ఒక ప్లేస్ లో ఒక కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ కి ఆన్సర్ వచ్చేసి ప్లాంక్స్ కాన్స్టెంట్ నెంబర్. అప్పుడు డస్టిన్ ఏమో సూజీని కాంటాక్ట్ అవుతాడు. సూజీ కూడా రెస్పాండ్ అయ్యి ప్లాంక్స్ కాన్స్టెంట్ నెంబర్
ఒకటి చెప్తుంది. అది ఎంటర్ చేసి లోపలికి వెళ్తారు. హాపర్ అండ్ మన హాపర్ ని అటాక్ చేసిన వ్యక్తి వీళ్ళిద్దరికి ఒక పెద్ద ఫైట్ జరిగింది అండ్ హాపర్ అతన్ని చంపేస్తాడు. జాయ్సీ కూడా ఆ గేట్ ని క్లోజ్ చేస్తుంది. అలా క్లోజ్ చేశాక హాపర్ అక్కడ ఉండడు, మాయమైపోతాడు. ఆ మైండ్ ఫ్లేయర్ ఏమో చాలా పెద్దగా అయిపోయి మళ్ళీ ఆ మాల్ లోపలికి వస్తుంది. మన గ్యాంగ్ అంతా ఆ మైండ్ ఫ్లేయర్ లోపలికి టపాసులు విసురుతూ ఉంటారు. మిల్లి కూడా మాల్ లోపలికి వచ్చి ఎలవన్ ని టార్గెట్ చేస్తాడు. ఎలవన్ ఏమో తనకి కనిపించిన బిల్లు జ్ఞాపకాల గురించి చెప్తుంది. అవి విన్న బిల్ ఏమో కరిగిపోయి మైండ్ ఫ్లేయర్ ని అటాక్ చేస్తాడు. మైండ్ ఫ్లేయర్ ఏమో బిల్లిని చంపేస్తుంది. ఆ ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో పెద్ద ఫోర్స్ ని వేసుకుని ఆ స్టార్ కోట్ షాపింగ్ మాల్ దగ్గరికి వస్తాడు. కానీ అప్పటికే మొత్తం జరగాల్సిందో జరిగిపోద్ది. హాకిన్స్ మళ్ళీ రక్షించబడుతుంది. అండ్ హాపర్ అక్కడ కనిపించలేదు కాబట్టి చనిపోయాడేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందరూ చాలా బాధపడుతూ కూడా ఉంటారు. ఎలవన్ ఏమో హాపర్ రాసిన ఒక లెటర్ ని చదివి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇక్కడతో ఈ సీజన్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా సీజన్ 4 దగ్గరికి వస్తే మనకి ఫ్లాష్ బ్యాక్ పర్సన్ చూపిస్తారు. అంటే పాప ఉన్నప్పుడు అండ్ 11 చిన్నప్పుడుగా ఉన్నప్పుడు. పాప ఏమో నెంబర్ 10 తో తన పవర్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు 11 ఏమో అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరినీ వాళ్ళ ఎముకల్ని విరిచేసి చంపేస్తుంది. పాప ఏమో అసలు నువ్వేం చేసావు అని గట్టిగా అడుగుతాడు. అక్కడతో ఈ సీన్ కట్ అయిపోద్ది. స్టోరీ ఇప్పుడు లేట్ 80s లో జరుగుతూ ఉంటుంది. మన పిల్లల గ్యాంగ్ మొత్తం కూడా ఏజ్ పెరిగి పెద్దోళ్ళు అవుతారు. లూకస్ ఏమో బాస్కెట్ బాల్ టీమ్ లో జాయిన్ అవుతాడు. అండ్ మిగతా వాళ్ళందరూ ఏమో ఎడ్డీ అనే ఒక పర్సన్ తో డంజియన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక క్లబ్ ఉంటది. ఆ క్లబ్ పేరు వచ్చేసి హెల్ ఫైర్ క్లబ్. అండ్ అదే కాలేజీలో చదివే క్రిస్సి అనే ఒక అమ్మాయిని ఒక గడియారం వెంటాడుతూ ఉంటుంది. తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఎడ్డీ క్రిస్సికి డ్రగ్స్ ని కూడా అమ్ముదాం అనుకుంటాడు. కానీ క్రిస్సి తీసుకోదు. ఒక రోజు రాత్రి డ్రగ్స్ కోసం క్రిస్సి ఎడ్డీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అదే రోజు రాత్రి ఒక వింత మాన్స్టర్ లాంటిది వచ్చి క్రిస్సిని గాల్లో లేపి బోన్స్ మొత్తం విరగొట్టేసి చంపేస్తుంది. ఇది మొత్తం ఎడ్డీ తన కల్లారా చూస్తాడు. ఆ మాన్స్టర్ పేరు వచ్చేసి వెక్కన. ఈ సీజన్ కి వెక్కనానే మన మెయిన్ విలన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏమో ఎడ్డీ సస్పెక్ట్ నెంబర్ 1. ఎడ్డీ ఏమో ఇప్పుడు ఎవరికి కనిపించకుండా సీక్రెట్ గా దాక్కుని ఉంటాడు. రాబిన్ అండ్ స్టీవ్ ఏమో ఇప్పుడు ఒక వీడియో స్టోర్ లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ వీడియో స్టోర్ ని ఉపయోగించుకుని ఎడ్డీ ఎక్కడ దాక్కున్నాడు డస్టిన్ కనిపెడతాడు. అండ్ అతని దగ్గరికి వెళ్తారు. అతనికి హాకిన్స్ లో జరిగిన మొత్తం చెప్పి అసలు నువ్వు ఏం చూసావో చెప్పు అని చెప్తారు. 11 ఏమో విల్లు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కాలిఫోర్నియా వెళ్ళిపోతుంది. అక్కడ కాలేజీలో 11 ని చాలా మంది ఏడిపిస్తూ ఉంటారు. 11 కేమో తన పవర్స్ అన్ని పోతాయి. లాస్ట్ సీజన్ లో తన పవర్స్ ని ఎక్కువగా వాడేసినందువల్ల. మైక్ ఏమో సెలవులకి 11 ని కలవడానికి కాలిఫోర్నియా వస్తాడు. జోనథన్ కేమో ఆర్గైల్ అనే ఒక కొత్త ఫ్రెండ్ దొరుకుతాడు. నాన్సీ అండ్ జోనథన్ ఏమో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటారు. అండ్ ఆ లాంగ్ డిస్టెన్స్ అనేది వాళ్ళ మధ్య కొన్ని సమస్యల్ని తెచ్చిపెడుతుంది. జోనథన్ ఏమో నాన్సీతో పాటు కాలేజ్కి వెళ్ళాలి. కానీ తన ఫ్యామిలీని వదిలి వెళ్ళాలనుకోడు. అండ్ జాయ్సీకి ఏమో రష్యా నుంచి ఒక పార్సిల్ లాంటిది వస్తుంది. ఆ పార్సిల్ లోనే హాపర్ ఇంకా బతికే ఉన్నాడు అని ఒక నోట్ వస్తుంది. లాస్ట్ సీజన్ లో హాపర్ చనిపోయాడు అని అనుకుంటారు. కానీ అతను ఆ పోర్టల్ ద్వారా వెళ్తే రష్యాకి వెళ్ళిపోతాడు. రష్యన్స్ అక్కడ హాపర్ ని పట్టుకుని బంధిస్తారు. ఈ హాపర్ రష్యా మ్యాటర్ మీద జాయ్సీ ఏమో ముర్రే బౌమన్ ని కాంటాక్ట్ అవుతుంది. అండ్ హాపర్ ఏమో రష్యాలో ఎన్జో అనే ఒక సెక్యూరిటీ గార్డ్ తో పరిచయం పెంచుకుంటాడు. అతనేమో హాపర్ ని అక్కడ నుంచి తప్పిస్తా ఉంటాడు. కానీ అతనికి డబ్బులు కావాలి. అసలు ఇప్పుడు సింపుల్ గా ప్లాన్ ఏంటంటే జాయ్సీ అండ్ ముర్రే బౌమన్ ఇద్దరు కలిసి రష్యాకి వెళ్ళాలి. అక్కడ యురి అనే ఒక వ్యక్తిని కలిసి అతనికి డబ్బులు ఇవ్వాలి. అతనే మన హాపర్ ని తీసుకొచ్చే పైలట్ అన్నమాట. ఇంకా ప్లాన్ ప్రకారం ముర్రే అండ్ జాయ్సీ ఇద్దరు యురిని కలుస్తారు. కానీ యురి ఏమో హాపర్ అండ్ ఎన్జో ని మోసం చేసి అండ్ జాయ్సీ అండ్ ముర్రే బౌమన్ కి డ్రగ్స్ ఎక్కించి వాళ్ళని కట్టేసి రష్యా వాళ్ళకి అమ్మేద్దాం అనుకుంటాడు. హాపర్ అండ్ ఎన్జో తప్పించుకోవడానికి ప్లాన్ వేశారు అని రష్యా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. హాపర్ అండ్ ఎన్జో ఇద్దరిని ఇప్పుడు జైల్లో వేసేస్తారు. మరోపక్క క్రిస్సి మర్డర్ జరిగాక నాన్సీ కూడా ఈ మ్యాటర్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. నాన్సీతో పాటు ఫ్రెడ్ అనే ఒక వ్యక్తిని కూడా తీసుకొస్తుంది. కానీ వెక్కన ఏమో ఆ ఫ్రెడ్ ను కూడా ఎముకలు విరిచేసి చంపేస్తాడు. అండ్ మరోపక్క క్రిస్సి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో క్రిస్సి చావుకి ఎడ్డీయే కారణం అనుకుని ఎడ్డీ కోసం వెతుకుతూ ఉంటాడు. లూకస్ కూడా వాళ్ళ టీమ్ లోనే ఉంటాడు. మరోపక్క మైక్ అండ్ 11 కాలిఫోర్నియాలో చిల్ అవుతూ ఉంటారు. వీళ్ళేమో మైక్ తనని ఇగ్నోర్ చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటాడు. మైక్ కూడా నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కదా, సారీ నేను నీకు టైం ఎక్కువ ఇవ్వలేకపోతున్నా అని చెప్తాడు. కానీ వీళ్ళు ఇంకో విషయం గురించి ఇంకా బాధపడుతూ ఉంటాడు. అదేంటంటే వీళ్ళు ఒక గే అని అది ఎవరికి చెప్పుకోలేడు. ఇంకా 11 ని మళ్ళీ కాలేజీలో అమ్మాయిలు ఏడిపిస్తారు. ఈసారి 11 సహనం కోల్పోయి స్కేటింగ్ షూ తో ఒక అమ్మాయి ముక్కుని పగలగొట్టేస్తుంది. ఈ మ్యాటర్ మీద పోలీసులు 11 వాళ్ళ ఇంటికి వచ్చి 11 ని తీసుకువెళ్తారు ఇన్వెస్టిగేషన్ కోసం. అసలు క్రిస్సీకి ఫ్రెడ్ కి ఎందుకు ఇలా జరిగింది, అసలు వెక్కన ఎవరిని టార్గెట్ గా ఎంచుకుంటున్నాడు అని అందరూ ఆలోచిస్తూ ఉంటే మ్యాక్సిమం ఒక కనెక్షన్ చెప్తుంది. అదేంటంటే క్రిస్సీ అండ్ ఫ్రెడ్ ఇద్దరు మిస్ కెల్లీ దగ్గర థెరపీ సెషన్స్ తీసుకున్నారు. అండ్ ఆమె వాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది. ఆ టాబ్లెట్స్ యూస్ చేశాక వాళ్ళ ముక్కులోంచి రక్తం కారుతుంది, తలపోటు రావడం, వాళ్ళు వీక్ అయిపోయారు. ఈ వీక్నెస్ ని వెక్కన అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళని టేక్ ఓవర్ చేసి చంపేస్తుంది. కాకపోతే ఇప్పుడు మ్యాక్స్ కూడా కెల్లీ దగ్గర ఆ థెరపీ సెషన్స్ ని తీసుకుంది. ఆమెకు కూడా ఆ టాబ్లెట్స్ ఇచ్చింది. ఆమె కూడా ఇప్పుడు వీక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వెక్కన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మన మ్యాక్సే. ఎందుకంటే మ్యాక్స్ కి గడియారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మరోపక్క నాన్సీ ఏమో తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏం తెలుసుకుంటదంటే
ఎప్పుడో పురాతన కాలంలో జరిగిన విక్టర్ క్రీల్ మర్డర్స్‌కి, ఇప్పుడు జరిగిన క్రిస్టీ మర్డర్‌కి సంబంధం ఉంది అని మ్యాక్స్‌ని ఎలాగైనా కాపాడడానికి నాన్సీ అండ్ రాబిన్ జైలుకి వెళ్లి విక్టర్ క్రీల్‌ని కలిసి అతని స్టోరీని తెలుసుకుందాం అనుకుంటాడు. అతను ఎలా బతికాడు అని. అండ్ మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్నయ్య శవపేటిక ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అండ్ వెకన కూడా ఇలా బాధపడే వాళ్ళని ఇంకా తొందరగా ఆవహించుకొని మర్డర్ చేసేస్తుంది. ఇప్పుడు మ్యాక్స్ లోపలికి వెకన వెళ్ళిపోతుంది. నాన్సీ అండ్ రాబిన్ జైల్లో ఉన్న విక్టర్ క్రీల్‌ని కలుస్తారు. అతను ఇప్పుడు అతని స్టోరీని చెప్తాడు. విక్టర్ క్రీల్‌కి మొత్తం ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఫ్యామిలీ మొత్తంతో కలిపి ఒక ఇంటికి వెళ్తాడు. 1 మంత్ బానే ఉంటది. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ వైఫ్ ఎముకలు విరిగిపోయి చనిపోతుంది. వాళ్ళిద్దరు పిల్లలు కూడా చనిపోతారు. విక్టర్ క్రీల్ కూడా చనిపోదాం అనుకుంటాడు. కానీ అతనే మర్డర్స్ చేశారేమో అని అతన్ని జైల్లో వేసేస్తారు. అతను ఎందుకు బతుకున్నాడంటే అప్పుడు అతని ఫేవరెట్ మ్యూజిక్ అక్కడ ప్లే అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ వల్ల ఇతను ఆ రోజు చనిపోలేదు. అండ్ ఒక ఆఫీసర్ ఏమో మన ఫ్రెండ్లీ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి 11 ఎక్కడుందో చెప్పమంటాడు. మన ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో 11 చనిపోయింది అని చెప్తాడు. 11 ఈ మర్డర్స్ అన్నిటికీ కారణం. డాక్టర్ బ్రెన్నర్ 11 ని ఒక సీక్రెట్ వెపన్ లాగా తయారు చేశాడు అని నాకు తెలుసు. నేను 11 ని ఎలా అయినా పట్టుకుంటా అని చెప్పి ఆ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతకు ముందు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకొస్తున్న 11 ని ఇప్పుడు ఫ్రెండ్లీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మన ఫ్రెండ్లీ డాక్టర్ అండ్ 11 కలిసాక ఆయన ఏమంటాడంటే, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు. అందుకే నీ పవర్స్ ని మళ్ళీ వెనక్కి ఎలా తెప్పించాలో నేను ఒక సీక్రెట్ కోడ్ రాశా. వెనక్కి రావడమే కాదు, నీ పవర్స్ ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అయిపోతాయి అని మన ఫ్రెండ్లీ డాక్టర్ చెప్తాడు. 11 ని ప్రాజెక్ట్ నీనా అని ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ఉంటది. అక్కడ తీసుకెళ్తాడు. ప్రాజెక్ట్ నీనా ఏంటంటే 11 కోల్పోయిన పవర్స్ ని మళ్ళీ తిరిగి తెప్పించుకోవడం. అక్కడ 11 కి మన డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ మళ్ళీ కనిపిస్తాడు. మనం మళ్ళీ కలిసి పనిచేద్దాం అని పాపా చెప్తాడు. 11 అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అందరూ 11 ని పట్టుకొని ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అండ్ 11 కేమో మళ్ళీ హెయిర్ ట్రిమ్ చేసేసి పాత స్టైల్లోకి తీసుకొస్తారు. అండ్ మరోపక్క మ్యాక్స్ నేమో వెకన తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు విక్టర్ క్రీల్ స్టోరీ తెలిసింది కాబట్టి నాన్సీ అండ్ రాబిన్ డస్టిన్ కాంటాక్ట్ అయ్యి ఫేవరెట్ మ్యూజిక్ ని ప్లే చేస్తే వెకన నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తారు. కరెక్ట్ గా అదే టైంలో హెడ్ ఫోన్స్ లో సాంగ్ పెడతారు. ఇంకా వెంటనే గాల్లోకి లేచిపోద్ది మ్యాక్స్. ఆ సాంగ్ వల్ల అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. మ్యాక్స్ సేఫ్ గానే ఉంటది. కానీ వెకన మ్యాక్స్ ని వెంటాడడం మాత్రం ఆపదు. ఈ ప్రాజెక్ట్ నేనాలో 11 ని తన పాత జ్ఞాపకాల్లోకి తీసుకుని వెళ్తారు తన సైకిక్ పవర్ ద్వారా. అసలు స్టార్టింగ్ లో చెప్పిన సీన్ లో 11 ఎందుకు వాళ్ళందరినీ చంపేసింది అని తెలుసుకోవాలనుకుంటారు. సో అలా ఆ పాత కాలానికి వెళ్ళిపోయాక అక్కడ 11 తో పాటు చాలా మంది వ్యక్తులు ఉంటారు. అందరితో పాటు 11 కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఒక ట్రైనర్ కూడా ఉంటాడు. అతను 11 తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక రోజు ఏమంటాడంటే, నిన్ను చూస్తే నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు. అతను నెంబర్ 1 అని అంటాడు. అప్పుడు 11 ఏమో నెంబర్ 1 ఎప్పుడో చనిపోయాడని పాపా చెప్పాడు కదా అని అంటది. అప్పుడు అతనేమో పాపా చెప్పేవి అన్ని కూడా నిజాలు కావు అని చెప్తాడు. అండ్ మన ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో ఆ ఆఫీసర్ 11 ని వెతుక్కుంటూ కాలిఫోర్నియా వెళ్తాడని తెలిసి విల్లు వాళ్ళ ఇంటికి ముందుగానే ఫోర్స్ ని పంపిస్తాడు ప్రొటెక్షన్ కోసం. 11 మైక్ కి ఒక లెటర్ కూడా రాస్తుంది, నేను మళ్ళీ సూపర్ హీరో అవబోతున్నా అని. అండ్ అనుకున్నట్టుగానే ఆ ఆఫీసర్ 11 వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అక్కడ ఒక అటాక్ చేస్తాడు. వీళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేస్తారు. మొత్తానికి ఒక పెద్ద ఫైట్ అయ్యిద్ది ఇక్కడ. ప్రొటెక్షన్ కోసం వచ్చిన ఇద్దరులో ఒకరికి క్రిటికల్ గా ఉంటే మన గ్యాంగ్ అంతా కలిసి అతన్ని వ్యాన్ లో ఎక్కించుకొని అక్కడ నుంచి పారిపోతారు. ఆ వ్యక్తి చనిపోతాడు. అతన్ని ఎడారిలో పూడ్చి పెడతారు. అండ్ ఇంకో వ్యక్తి ఆ ఇంట్లోనే చాలా ఇంజురీస్ తో ఉంటాడు. ఆ బ్యాడ్ ఆఫీసర్ కి 11 రాసిన లెటర్ దొరుకుతుంది. ఇంకా అతన్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఆ టార్చర్ భరించలేక అతను కూడా 11 ఎక్కడ ఉందో చెప్పేస్తాడు. మరోపక్క యురి ఏమో వాళ్ళిద్దరిని కట్టేసి రష్యా వాళ్ళకి అమ్మేయడానికి ఫ్లైట్ లో తీసుకెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు వాళ్ళ కట్లు విప్పేసుకుని యురీని అటాక్ చేస్తారు. ఆ ఫ్లైట్ ఏమో కింద క్రాష్ అయిపోద్ది. కానీ అందరూ బతికే ఉంటారు. ఇప్పుడు యురీని వాళ్ళిద్దరూ కలిసి కట్టేసి బెదిరించి హాపర్ ఉన్న జైల్ లొకేషన్ కి వెళ్తారు. ఎలా అంటే ముర్రి బౌమనే యురీ గెటప్ వేస్తాడు. అండ్ యురీ అండ్ జాయ్స్ ఏమో అమెరికన్స్ అన్నట్టు. కరెక్ట్ గా వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చిన సమయానికి హాపర్ అండ్ ఇంకా మిగతా వాళ్ళ ఖైదీల మీదకి ఒక డెమోగార్గాన్ని వదిలేస్తారు. అందరూ ఆ డెమోగార్గాన్ చేతిలో చనిపోతూ ఉంటారు. కానీ హాపర్ మాత్రం కొంచెం ఫైట్ బ్యాక్ చేస్తూ ఉంటాడు. మురి బౌమన్ ఏమో అక్కడ ఉన్న ఒక రష్యా జనరల్ ని భయపెట్టి అక్కడ ఉన్న ఒక గేట్ ని తెరుస్తాడు. ఆ గేట్ లోపలికి హాపర్ వెళ్లి డెమోగార్గన్ నుంచి తనని తాను రక్షించుకుంటాడు. హాపర్ అండ్ జాయ్సీ ఇప్పుడు రీయునైట్ అవుతారు. అండ్ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. అండ్ ఆ రష్యన్ జైల్లో వాళ్ళు ఇంకా చాలా డెమోగార్గన్స్ ని చూస్తారు. అండ్ ఒక షాడో మాన్స్టర్ లాంటిది చూసి షాక్ అవుతారు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళందరూ బయటపడతారు. ఎంజో కూడా బయటపడతాడు. యురి వేర్ హౌస్ దగ్గర ఆగుతారు. కానీ తిరిగి అమెరికా వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఫ్లైట్ అనేది ఉండదు. అంటే యురి దగ్గర ఉన్న ఫ్లైట్ పనిచేయదు. దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన ఫ్రెండ్లీ డాక్టర్ కి కాల్ చేయమని జాయిస్ చెప్తుంది. ఎంజో ఏమో అమెరికాకి లైన్ కలపడానికి ట్రై చేస్తాడు. అండ్ క్రిస్సి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కేమో ఎడ్డి కనబడతాడు. అతన్ని వాళ్ళ గ్యాంగ్ తో కలిసి ఒక చెరువులో ఫాలో అవుతూ ఉంటే అతని గ్యాంగ్ లో ఒక వ్యక్తిని ఆ వెక్కన టేక్ ఓవర్ చేసుకుంటది. అతను ఎముకలు విరిగి చనిపోతాడు. అండ్ మన స్టీవ్ అండ్ నాన్సీ గ్యాంగ్ ఏమో వాళ్ళ జవాబులను తెలుసుకోవడానికి విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కాసేపు ఇన్వెస్టిగేషన్ చేశాక ఆ ప్లేస్ మొత్తం చాలా విచ్చలవిడిగా అయిపోతూ ఉంటుంది. బల్బులు పగిలిపోవడం,
వస్తువులు ఇరిగిపోవడం లాంటివి. ఎందుకంటే అదే ప్లేస్ అప్‌సైడ్ డౌన్‌లో వెక్కన ఉంటది. అండ్ వెక్కన మెయిన్ స్పాట్ అదే. అండ్ ఇప్పుడు విక్టర్ క్రేల్ వాళ్ళ ఇంట్లో ఇంత విధ్వంసం ఎందుకు జరుగుతుందంటే వెక్కన ఆ టైంకి క్రిస్సీ బాయ్ ఫ్రెండ్ గ్యాంగ్‌లో ఒక వ్యక్తిని చంపేస్తూ ఉంటాడు. ఇంక మన 11 ఫ్లాష్‌బ్యాక్‌లో ఆ ట్రైనర్ ఏమో నీ మీద ఇవాళ నైట్ ఒక అటాక్ ప్లాన్ చేస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పాప కూడా ఆ అటాక్ జరగాలనే కోరుకుంటాడు. ఎందుకంటే పాపాకి నువ్వు నచ్చవు. నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని ఒక స్వైప్ కార్డ్‌ని 11కి ఇస్తాడు. అది వాడాక ట్రైనర్‌ని కింద కలుసుకోమంటాడు. అలా కలుసుకున్నాక ఒక టన్నెల్‌ని చూపించి ఆ టన్నెల్ నుంచి బయటికి వెళ్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. కానీ ఆ ట్రైనర్ ఏమో పాప నా మెడ లోపల ఒక పరికరాన్ని పెట్టాడు. అది చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి నా కోసం నీ పవర్స్‌ని యూజ్ చేసి దాన్ని బయటికి తీయవా అని అడుగుతాడు. 11 దాన్ని బయటికి తీస్తుంది. అతను థాంక్ యూ చెప్తాడు. ఇంకా పైకి వచ్చి అక్కడున్న వ్యక్తులందరినీ అతను చంపేస్తూ ఉంటాడు. 11కేమో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు అతను టాటూని చూపిస్తాడు. అతనే నంబర్ 1 అన్నట్టు. ఇంకా మరోపక్క మైక్ వాళ్ళ గ్యాంగ్ ఏమో ఆ ప్రాజెక్ట్ నేనాకి సంబంధించిన ఒక ఫోన్ నంబర్ దొరుకుతుంది. కానీ అది ఫోన్ నంబర్ కాదు. అదొక కంప్యూటర్ నంబర్ అని వాళ్ళకి అర్థమవుద్ది. దీన్ని క్రాక్ చేయడానికి వాళ్ళు సూజీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ చాలా కష్టపడి సూజీ కంప్యూటర్‌ని యూజ్ చేసి ఆ లొకేషన్ ట్రాక్ చేస్తారు. ఇంక మరోపక్క హాపర్‌కి మన ఫ్రెండ్లీ డాక్టర్‌తో ఫోన్ కనెక్ట్ అవుతుంది. కానీ మన ఫ్రెండ్లీ డాక్టర్ మాట్లాడడు. అతని టీమ్‌కి చెందిన ఇంకో అమ్మాయి మాట్లాడుతది. ఆమేమో 11 అండ్ జాయ్సీ వాళ్ళ పిల్లలు కలిసి హాకిన్స్‌కి వెళ్లి ఫైట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక గేట్ ఓపెన్ అయింది అన్నట్టు చెప్తుంది. హాపర్ అండ్ జాయ్సీ ఏమో కంగారు పడతారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఎలా అయినా హెల్ప్ చేయాలనుకుంటారు. దానికి వాళ్ళు హాకిన్స్ వరకే వెళ్ళక్కర్లేదు. అక్కడ రష్యాలో ఉన్న గేట్‌ని డిస్ట్రాయ్ చేస్తే అది హాకిన్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అయిద్దని అనుకుని మళ్ళీ ఆ జైలు లోపలికి వీళ్ళందరూ వెళ్తారు. ఇంకా మన ట్రైనర్ ఏమో నంబర్ 1 అని తన టాటూని చూపించాక 11ని కూడా చంపేద్దాం అనుకుంటాడు. కానీ 11 తనకంటే పవర్‌ఫుల్. తన పవర్‌తో నంబర్ 1ని పైకి లేపేసి నాశనం చేసే ప్రాసెస్‌లో అప్‌సైడ్ డౌన్‌లోకి పంపించేస్తుంది. అలా అతను అప్‌సైడ్ డౌన్‌లోకి వెళ్ళాక వెక్కనాలాగా మారతాడు. అండ్ పాప అక్కడికొచ్చేసరికి 11 వాళ్ళందరిని చంపింది అని అనుకుంటాడు. కానీ తర్వాత తెలుస్తుంది నంబర్ 1 వీళ్ళందరిని చంపాడు అని. అండ్ తర్వాత సీసీ కెమెరాలో 11 నంబర్ 1ని చంపిన విజువల్స్‌ని కూడా చూస్తాడు. 11లో ఉన్న ఈ పవర్‌ని చూసే మన పాప 11 మీద స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టి ఇంకా పవర్‌ఫుల్‌గా తయారు చేద్దాం అనుకునేవాడు. ఇంకా మన డస్టిన్ గ్యాంగ్‌కేమో కంపాస్ విచిత్రంగా ప్రవర్తిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే దగ్గరలో అప్‌సైడ్ డౌన్‌కి వెళ్ళే గేట్ ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఒక మనిషిని చంపిన ప్రతిసారి అప్‌సైడ్ డౌన్‌కి వెళ్ళే ఒక గేట్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఈసారి గేట్ అనేది చెరువు కింద ఉంటది. ఎందుకంటే వెక్కన తన లాస్ట్ పర్సన్‌ని ఆ చెరువు పైనే చంపాడు కాబట్టి స్టీవ్ అక్కడ ఉందా లేదా అని చూడడానికి వెళ్తాడు. కానీ అలా చూడడానికి వెళ్ళినప్పుడు అప్‌సైడ్ డౌన్‌లోకి ఆ తీగలు లాగేస్తాయి. స్టీవ్‌తో పాటు ఇంకా నాన్సీ, రాబిన్ కూడా వెళ్తారు. అండ్ సీజన్ 1లో విల్ ఎలా అయితే లైట్స్‌ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేశాడో అలాగే ఇప్పుడు వీళ్ళు డస్టిన్‌తో కమ్యూనికేట్ చేస్తారు. ఆ అప్‌సైడ్ డౌన్ నుంచి మన మెయిన్ వరల్డ్‌కి రావడానికి ఒక మార్గాన్ని కనిపెడతారు. అలా ఒక్కొక్కరు వస్తూ ఉంటే నాన్సీనేమో ఆ వెక్కన టేక్ ఓవర్ చేస్తది. నాన్సీ ఏమో ఇప్పుడు ఆ విక్టర్ క్రిల్ స్టోరీని వాళ్ళ కొడుకు హెన్రీ క్రిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తుంది. అతనికి చిన్నప్పటి నుంచి చాలా పవర్స్ అనేవి ఉంటాయి. స్పైడర్స్ అంటే ఎక్కువ ఇష్టపడేవాడు. అది వాళ్ళ అమ్మకి నచ్చక ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకుంటది. దానికి హెన్రీ క్రిల్‌కి కోపం వచ్చి ఒకరోజు రాత్రి వాళ్ళ అమ్మని గాల్లో లేపి ఎముకలు విరిచేసి చంపేస్తాడు. అలాగే ఫ్యామిలీ మొత్తాన్ని అలాగే చేస్తాడు. కానీ విక్టర్ క్రిల్ అప్పుడు బతికిపోతాడు. తన పవర్‌ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెన్రీ క్రిల్ కళ్ళు తిరిగి పడిపోతాడు. విక్టర్ క్రిల్ ఏమో హెన్రీ కూడా చనిపోయాడని అనుకుంటాడు. కానీ అతన్ని తర్వాత మన పాప తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అతనే మన నంబర్ 1. ఆ నంబర్ 1 మన వెక్కన. ఇదంతా నాన్సీ చూస్తుంది. అండ్ వెక్కన నాన్సీతో ఇంకోటి కూడా చెప్తుంది. అదేంటంటే వెక్కన ఒక్కొక్క మనిషిని చంపినప్పుడు ఒక్కో గేట్ ఓపెన్ అయ్యిద్ది కదా. ఈ 4 గేట్లు నలుగురు మనిషిని చంపాక ఒక చోట కలుస్తాయి. అది చాలా భయంకరంగా ఉంటది. ఈ విషయాన్ని నువ్వు 11తో చెప్పాలి అని వెక్కన నాన్సీకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ నాన్సీని మళ్ళీ మన మెయిన్ ల్యాండ్‌కి పంపించేస్తాడు. ఆ 4గో మర్డర్ జరగకుండా ఎలా అయినా ఆపాలని మన గ్యాంగ్ అంతా అనుకుంటూ ఉంటారు. కానీ వెక్కన 4గో వ్యక్తిగా ఎవరిని ఎంచుకుంటుందో వాళ్ళకి తెలియదు. అప్పుడు మ్యాక్స్ ఏమో నన్నింకా వెక్కన వేటాడుతున్నాడు. ఆ 4గో వాళ్ళ లిస్ట్‌లో నేను కూడా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. నేను వెక్కన అటెన్షన్‌ని ఇంకా ఎక్కువగా గ్రాబ్ చేస్తాను. వెక్కన నా కోసం వచ్చినప్పుడు మీరందరూ కలిసి వెక్కనని చంపేయండి అని మ్యాక్స్ చెప్తుంది. ఈ ప్లాన్ మొత్తాన్ని 11 తన సైకిక్ పవర్‌ని యూజ్ చేసి చూస్తుంది. నేను వచ్చే వరకైనా ఆగండి అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే 11కి కూడా తెలుసు ఇది ఎంత రిస్కీ ప్లాన్ అనేది. ఇంకా 11 ఏమో ఆ ప్రాజెక్ట్ నేనా నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటది వాళ్ళ ఫ్రెండ్స్‌ని కాపాడడానికి. కానీ పాప ఏమో దానికి ఒప్పుకోడు. పాపాను కూడా ఎదిరించి బయటకు వచ్చేస్తది. కానీ అప్పుడు ఆ టైంకి ఆ బ్యాడ్ ఆఫీసర్ 11ని చంపడానికి అక్కడికి పెద్ద ఫోర్స్‌ని వేసుకొని హెలికాప్టర్‌ని వేసుకొని వచ్చేస్తాడు. ఆ టైంలో పాప 11ని కాపాడడానికి ఆ ప్లేస్ నుంచి 11ని పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. కానీ ఆ ఫోర్స్ ఏమో పాపాని చంపేస్తది. 11 అక్కడ చాలా బాధపడతది. అదే టైంలో మైక్ వాళ్ళు వ్యాన్ వేసుకుని అక్కడికి వచ్చి 11ని కాపాడి తీసుకువెళ్తారు. స్టీవ్, నాన్సీ, రాబిన్, డస్టిన్, ఎడ్డీ వీళ్ళ 5గురు కలిసి అప్‌సైడ్ డౌన్‌కి వెళ్తారు. మ్యాక్స్ అండ్ లూకస్ ఏమో విక్టర్ క్రీల్ వాళ్ళ హౌస్‌కి వెళ్తారు. సింపుల్‌గా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే
ఏంటంటే స్టీవ్ వాల్ గ్యాంగ్ ఏమో అప్సైడ్ డౌన్ లో ఉన్న విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంట్లో వెక్నా ఉంటాడు కదా, మ్యాక్స్ ని చంపే ప్రాసెస్ లో ఉన్నప్పుడు దాని బాడీ ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటది. ఆ టైంలో తను చంపాలి. ప్లాన్ ప్రకారమే వీళ్ళందరూ అప్సైడ్ డౌన్ లో విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ దారి మధ్యలో చాలా గబ్బిలాలు అనేవి ఉంటాయి. ఆ గబ్బిలాల్ని ఎడ్డి సింగిల్ హ్యాండెడ్ గా దూరంగా తీసుకెళ్తాడు అండ్ ఆ గబ్బిలాల చేతిలో చనిపోతాడు. అండ్ మ్యాక్స్ ఏమో విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంట్లో బాధపడుతూ ఉంటది. అప్పుడు వెక్నా తనని ఆవహించుకుంటాడు. అదే టైంలో క్రిస్సి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి లూకస్ తో గొడవ పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరికి గొడవ అయింది. లూకస్ అతన్ని చితక్కొడతాడు. మరోపక్క ఎలెవన్ ఏమో వెంటనే హాకిన్స్ కి రాలేదు కాబట్టి తన సైకిక్ పవర్ తో మ్యాక్స్ ఏం చేస్తుందో చూస్తూ ఉంటది. మరోపక్క హాపర్ ఏమో మళ్ళీ ఆ జైలు లోపలికి వెళ్తాడు. కానీ ఈసారి వెళ్లేసరికి ఆ జైలు మొత్తం హడావుడిగా ఉంటది. మనుషులందరూ చనిపోతారు. ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళు చూసిన షాడో డెమోగార్గన్స్ లోపలికి వెళ్ళిపోయి డెమోగార్గన్స్ చాలా పవర్ఫుల్ గా అయిపోతాయి. అండ్ స్టీవ్ వాల్నేమో తీగలు అనేవి పట్టేసుకుంటాయి. వాళ్ళు వెకనా దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉంటారు. అండ్ వెకనా ఏమో ఆల్మోస్ట్ మ్యాక్స్ ని చంపేపోతాడు. అదే టైంలో ఎలెవన్ తన పవర్ తో వెకనాని కంట్రోల్ చేసి పక్కగా దోసేస్తది. అండ్ వెకనా కూడా ఏం తక్కువ కాదు, ఎలెవన్ ని బంధించేస్తాడు తన పవర్ తో. మైండ్ ఫ్లేయరే మనం మెయిన్ విలన్ అనుకుంటాం, కానీ మైండ్ ఫ్లేయర్ ని కంట్రోల్ చేశారు కూడా వెకనాని. ఎలా అంటే హెన్రీ క్రీల్ కి చిన్నప్పటి నుంచి ఉన్న పవర్స్ ని యూజ్ చేసి ఆ మైండ్ ఫ్లేయర్ ని కంట్రోల్ చేయగలుగుతాడు. సో ఇంకా వెకనానే మన మెయిన్ అల్టిమేట్ విలన్. సో ఇంకా ఎలెవన్ ని బంధించాక వెకనా మ్యాక్స్ ని ఎముకలు విరిచి చంపేస్తాడు. అప్పుడే తీగలను విడిపించుకుని స్టీవ్ వాళ్ళు ఇన్యాక్టివ్ గా ఉన్న వెకనా బాడీ మీద మాలటోస్ వేసి దాన్ని కాల్చేస్తారు. ఆ వెకనాకి చాలా ఇంజురీస్ అవుతాయి. హాపర్ వాళ్ళేమో ఆ డెమోగార్గన్స్ ని చంపేస్తూ ఉంటారు. లాస్ట్ కి ఒక పెద్ద డెమోగార్గన్ ఉంటది. దాన్ని హాపర్ సింగిల్ హ్యాండెడ్ గా నరికేస్తాడు. అండ్ వెకనా నలుగురిని చంపేసింది కాబట్టి ఆ 4 గేట్స్ అనేవి ఒక చోట కలుస్తాయి. మొత్తం విధ్వంసం అయిపోద్ది హాకిన్స్. మన యూరి అండ్ ఎన్జో ఏమో ఆ హెలికాప్టర్ తో ఇప్పుడు హాపర్ వాళ్ళని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి తీసుకెళ్తారు. అండ్ ఇప్పుడు 2 రోజుల తర్వాత మైక్ అండ్ జోనథన్ వాళ్ళు హాకిన్స్ కి వస్తారు. హాకిన్స్ ఏమో మొత్తం ఎలా పడితే అలా అయిపోద్ది వెకనా వల్ల. నాన్సీ అండ్ జోనథన్ చాలా కాలం తర్వాత రీయూనైట్ అవుతారు. హాపర్ అండ్ ఎలెవన్ కూడా చాలా ఆనందంగా రీయూనైట్ అవుతారు. అండ్ మ్యాక్స్ కూడా చనిపోదు, కోమాలో ఉంటది. ఇదొక మిరాకిల్ అని డాక్టర్స్ చెప్తారు. అండ్ విల్లేమో నేను మళ్ళీ హాకిన్స్ కి వచ్చాక నేను వెకనాని ఫీల్ అవ్వగలుగుతున్నాను. అతను చాలా బాధలో ఉన్నాడు, గట్టి రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు హాకిన్స్ లో వెదర్ అనేది సడన్ గా మారిపోద్ది. వాళ్ళొక పెద్ద మాన్స్టర్ లాంటిది అనేది చూస్తారు. పువ్వులన్నీ వాడిపోయి ఉంటాయి. ఒక పెద్ద ఫైట్ కోసమే వీళ్ళందరూ సిద్ధమై ఉంటారు. ఇక్కడతో ఈ సీజన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అది మరి ఈ వీడియోకి మొత్తం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని కవర్ చేశానని అనుకుంటున్నా. ఏదైనా పాయింట్ ని మిస్ అయ్యి ఉంటే లేకపోతే మిస్టేక్ చెప్పుంటే నాకు కామెంట్స్ ద్వారా కింద తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలాగే మన కంటెంట్ కనుక నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్. మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.